నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఖమ్మం జిల్లా కన్నబిడ్డ నలమల గిరిప్రసాద్ నూనుగు మీసాల ప్రాయంలో రాజకీయాల్లోకి అడుగడింది మొదలు తుది శ్వాస వరకు ప్రజల పక్షాన పోరాడిన యోధుడని, నిర్బంధాలు, నియంతృత్వమే కాదు తుపాకీ తూటాలు సైతం ఆపలేకపోయిన దృఢ వ్యక్తి, 16 సంవత్సరాల ప్రాయంలో ఆంధ్ర మహాసభ సభ్యత్వ సేకరణతో మొదలై 50 సంవత్సరాల పాటు సాగిన రాజకీయ ప్రస్థానంలో ఏనాడు విశ్రమించని అవిశ్రాంత పోరాట యోధుడు నలమల గిరిప్రసాద్ అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ ఎంపీపీ గడిపే మల్లేష్ అన్నారు. శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమర్ల భవన్లో 27వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా ఉద్యమాలు, రాజకీయ నిబద్ధత అనగానే గుర్తుకు వచ్చే పేరు నలమల గిరిప్రసాద్ అని గుర్తు చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ నేతృత్వంలో సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో నలమల గిరిప్రసాద్ సాయుధుడై విరోచితంగా పోరాడాలని ఆనాటి స్మృతులను గుర్తు చేశారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితుల సమస్యలు వెంటనే పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఐ నేత గడిపే మల్లేష్కు ఇంటి నిర్మాణాలు పూర్తిగానే లబ్ధిదారులు వినతి పత్రం సమర్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బాధితుల గోడు విని వెంటనే స్పందించిన గడిపే మల్లేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బీసీ సంక్షేమ రాష్ట్ర అండ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, సిపిఐ కార్యకర్తలు, డబుల్ బెడ్రూమ్ బాధిత తెలంగాణ సాయుధ పోరాట యోధులు నల్లమల గిరిప్రసాద్ గారి 27వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమర్ల భవన్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. నల్లమల గిరిప్రసాద్ గారు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకులు చనిపోయి 27 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. వారి స్మరణలో వారి చేసిన పోరాటాలు, వారి పోరాటాల ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఎందుకంటే ఆనాడు ఆ పోరాటం సాగకపోతే ప్రజల్లో చైతన్యం రాకపోయింది. ఆ చైతన్యంతో ఆ చైతన్యం రగిలే ఈరోజు సాయుధ పోరాటం సాగి తెలంగాణ వచ్చినటువంటి పరిస్థితి. కానీ వారి కళలు గల ఆశయాలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. పేదలకు ఇంకా భూమి దొరకలేదు, ఇల్లు లేవు, పెన్షన్ లేవు, మౌలిక సదుపాయాలు లేవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా పేదలకు చెందవలసినటువంటి సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేదు. పెద్దలకే దక్కుతా ఉన్నాయి. చట్టాలు కూడా ఉన్న వాళ్ళకి చుట్టాలైపోయి ఉన్నోళ్ళకే పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వారి ఆశయాలు నెరవేరాలంటే దోపిడీ వ్యవస్థ పోవాలి. దోపిడీ వ్యవస్థ కోసం పోవడం కోసం నేటి యువత, రైతులు, కూలీలు, పేదవాళ్ళందరూ సమైక్యమై ఎర్రజెండా పోరాటాల్లో సిపిఐ నిర్వహించే ప్రజా పోరాటాల్లో భాగస్వాములై ప్రభుత్వాల మీద పోరాటాలు చేయకపోతే పేదల బతుకులు మారాయి. అందుకే వారి ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేయాలని చెప్పి ప్రజల్ని, నేటి యువతని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడే వారి కళ నిజమవుతుంది, వారి ఆశయాలు నెరవేరుతాయి. వాళ్ళు కళలు కన్నా పేదల రాజ్యాల కోసం పోరాటం సాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పార్టీ శ్రేణులందరికీ, నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాలు అందజేస్తాం. జోహార్ నల్లమల గిరిప్రసాద్ గారికి.